లిక్కర్ స్కామ్ కేసులో సిట్ రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 200 పేజీలతో కూడిన రెండో ఛార్జ్ షీట్ ను ఏసీబీ కోర్టులో వేసింది సిట్. ఈ లిక్కర్ స్కామ్ కేసులో మొత్తం 3 నిందితుల పాత్రపై కీలక ఆధారాలను సిట్ పొందుపరిచింది. రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పాత్రలపై ఛార్జ్ షీట్ లో సిట్ వివరించింది. అలాగే లిక్కర్ పాలసీ మార్పు, సిండికేట్ సమావేశాలు, ముడుపుల వ్యవహారంలో వీరి ఆదేశాలు, అలాగే పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చింది. లిక్కర్ పాలసీ మార్పు, అమలు, కమిషన్లు తదితర వ్యవహారాలను ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పర్యవేక్షించినట్టు గుర్తించారు అధికారులు. అలాగే లిక్కర్ ముడుపులు ఎలా సేకరించాలి, ఎక్కడ దాచాలి, బ్లాక్ ను వైట్ గా ఎలా మార్చాలి అనే అంశాలపై బాలాజీ గోవిందప్ప సూచనలు చేసినట్టుగా సిట్ గుర్తించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ సంచలనమైన అంశం అని చెప్పుకోవచ్చు. దేశాన్ని ఒక కుదుపుతున్న ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరిన్ని సంచలనాంశాలు బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాంట్లో విస్తుగొల్పే విషయాలు మొత్తం పొందుపరిచి కోర్టుకు సబ్మిట్ చేసిన పరిస్థితి ఉంది. మరొకసారి సిట్ అధికారులు లిక్కర్ కుంభకోణంకి సంబంధించి మరొక ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయన్నట్లు కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏసీబీ ఈ సిట్ కు సంబంధించి రెండో ఛార్జ్ షీట్ ను ఏసీబీ కోర్టులో కూడా వేసిన పరిస్థితి ఉంది. ఏసీబీ కోర్టులో సిట్ రెండో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మరొకసారి మరికొద్ది రోజుల్లో కొన్ని ప్రకంపనలు సృష్టించబోతుందేమోనన్న సందేహం కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏదైతే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆంధ్రప్రదేశ్ లో టాప్ మోస్ట్ వ్యక్తులు, ఊహించని వ్యక్తులు అరెస్టులు అవుతున్న సంగతి, అరెస్ట్ అవుతున్న తర్వాత జైలుకు వెళ్తున్న పరిస్థితి, బెయిల్ తీసుకున్న పరిస్థితి, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. మరొకసారి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి లిక్కర్ కుంభకోణం కోట్ల రూపాయలు జరిగిందంటూ కూడా సిట్టు మరొకసారి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ లో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ, అలాగే ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పయ్య పాత్రపై ఈ ఛార్జ్ షీట్ లో అయితే పేర్లు నమోదు చేశారు. అలాగే ఏదైతే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కూడా సిండికేట్ గాని, ముడుపులు గాని భారీగా అందాయని కూడా దీంట్లో పొందుపరిచిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా లిక్కరు పాలసీ మార్పు, సిండికేట్ సమావేశాలు, ముడుపుల వ్యవహారంలో వీరి ఆదేశాలు, అలాగే పాత్ర ఉందని కూడా నిర్ధారించినట్టు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని కీలక సాక్ష్యాలు కూడా సంపాదించి ఈ యొక్క కీలక సాక్ష్యాలతో సహా ఆ యొక్క రెండో ఛార్జ్ షీట్ రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క లిక్కర్ పాలసీ మార్పు గాని, అమలు గాని, కమిషన్లు గాని తదితర వ్యవహారాలు మొత్తం కూడా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పర్యవేక్షించినట్లు కూడా ఛార్జ్ షీట్ లో దాఖలు చేశారు. అలాగే లిక్కర్ ముడుపులు ఎలా సేకరించాలి, ఎక్కడ దాచాలి, బ్లాక్ ను వైట్ గా ఎలా మార్చాలి అనే అంశంపై కూడా బాలాజీ గోవిందప్ప సూచనలు చేసినట్టు కూడా సిట్టు గుర్తించింది. ఈ మేరకు దాంట్లో పొందుపరిచిన పరిస్థితి అయితే ఉంది. అలాగే 3 కాల్ డేటా రికార్డు గాని, గూగుల్ టేక్అవుట్ సంబంధించి గాని, అలాగే ఇతర ల్యాప్టాప్ లోని వివరాలు గాని ఛార్జ్ షీట్ లో సిట్ అధికారులు మొత్తం పొందుపరిచిన పరిస్థితి ఉంది. అలాగే ఇంకా లిక్కర్ పాలసీలో రూపకల్పనలో ధనంజయ రెడ్డి అడుగడుగున జోక్యం చేసుకోవటం, అలాగే ముడుపులు ఎవరి వద్ద నుంచి ఎంత తీసుకున్నారు, ఎవరెవరికి ఎంత చేరిందనే అంశంపై కూడా ఆ వివరాలు మొత్తం రెండో ఛార్జ్ షీట్ లో సిట్టు పేర్కొన్న పరిస్థితి ఉంది. అలాగే డిస్రాలీరా యాజమానులతో పాటు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలతో ఈ 3 ఫోన్ లో మాట్లాడిన వివరాలను కూడా సిట్టు సేకరించింది. ఈ మేరకే అధికారులు కూడా రెండో ఛార్జ్ షీట్ లో పేర్కొన్న పరిస్థితి ఉంది. లిక్కర్ సిండికేట్ సమావేశాలకు సంబంధించి కూడా ధనుంజయ రెడ్డి హాజరైనట్టు గూగుల్ టేక్అవుట్ సాక్ష్యాలను సిట్టు అటాచ్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి లిక్కర్ కుంభకోణం అనేది ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.
ధన్యవాదాలు.